హలో సోల్జర్స్, ఈరోజు ఎపిసోడ్లో ఓటీఈ చూద్దాం. ఓటీఈ ఫస్ట్ మీకు తెలియాలనంటే దీనికన్నా ముందు స్వింగ్ హైస్, స్వింగ్ లోస్ తెలిసి ఉండాలి. దాని తర్వాత ప్రీమియం అండ్ డిస్కౌంట్ తెలిసి ఉండాలి. ఈ కాన్సెప్ట్స్ తెలియకపోతే మన ఛానల్లోనే ఉన్నాయి. స్ట్రక్చర్లో చెప్పుంటాను స్వింగ్స్ గురించి, తర్వాత లిక్విడిటీలో కూడా స్వింగ్స్ గురించి చెప్పించుంటాను. అండ్ ఈ ప్లేలిస్ట్లోనే ప్రీమియం అండ్ డిస్కౌంట్ అనే టాపిక్ ఉంటుంది, అది తెలుసుకోవాలి. అవి తెలుసుకుంటేనే ఇది నీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది, లేదంటే అంత అస్సామే. ఇక్కడున్న ఫిబొనాకీ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఇవే మెయిన్గా యూజ్ చేస్తాం వీటిల్లో ఓటీఈకి. ఓకేనా? ఈ సెట్టింగ్స్ మీ ఫిబొనాకీ టూల్ ఓపెన్ చేసి ఈ సెట్టింగ్స్ అనేది సేవ్ చేసుకోండి. వన్స్ సేవ్ చేసుకున్నాక మీకు ఫిబొనాకీ అనేది అప్పుడు మీరు ఓటీఈ ఎంట్రీస్ యూజ్ చేసుకోవచ్చు. అది ఓటీఈ అనేది వన్ ఆఫ్ ద ఎంట్రీ మోడల్. అది ఇక్కడ ఉంది కదా, ప్రజెంట్ 0.5 పైన ఉన్నదంతా ప్రీమియం, కింద ఉన్నదంతా డిస్కౌంట్. ఓకేనా? ప్రీమియంలో ఏం చేస్తాం, సెల్ చేస్తాం, డిస్కౌంట్లో బై చేస్తాం. అది మనకు ఆల్రెడీ తెలిసిందే, ప్రీమియం డిస్కౌంట్లో డిస్కస్ చేసాం కాబట్టి. ట్రేడింగ్ అనేది చాలా బ్యూటిఫుల్ అయిన థింగ్, సీరియస్గానే చెప్తున్నా. ట్రేడింగ్కి ముందు నాకు చాలా యాంగ్జైటీ ఉండేది, కొంచెం డిప్రెస్డ్గా ఫీల్ అయ్యేవాడిని. హ్యూమన్ రిలేషన్షిప్స్ కూడా కొంచెం ఏంటంటే అంత హెల్తీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసి దాన్ని కనెక్ట్ చేసుకునే అంత సూపర్ మెచ్యూరిటీ అయితే నాకు అప్పుడు లేదు. ఇప్పుడు సూపర్గా ఉందని నేను చెప్పను, బట్ నేను కంపేర్ చేసుకుంటే అప్పటికి ఇప్పటికి సో మచ్ బెటర్. నేను ఒక 6 months మళ్ళీ వెనక్కి వెళ్ళి ముందరకు వచ్చి చూసేసరికి అంతే డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. ఎవ్రీ 6 monthsకి నాకు చాలా డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. అంటే అంత వర్క్ చేస్తున్నా నా పర్సనల్ డెవలప్మెంట్ మీద అండ్ నా మైండ్ సెట్ మీద, హ్యూమన్ సైకాలజీ మీద. ఒక ట్రేడింగ్ సీరియస్ చెప్తున్నా చూడు, ఒక ట్రేడింగ్ ఈ కెరియర్ చూస్ చేసుకున్నాను. నాకు మల్టిపుల్ థింగ్స్ ఫోర్స్డ్గా నేర్చుకోవాల్సి వస్తాయి, కొన్ని థింగ్స్ వచ్చేసి బై ఇంట్రెస్ట్ నేర్చుకోవాల్సి వస్తుంది. అది మనం చెప్పలేం, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా అలా ఇంటర్లింక్ అయి ఉంటున్నాయి. ఇప్పుడు నేను ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే ట్రేడింగ్కి మించినంత బెస్ట్ థింగ్ ఏదీ లేదు. సీరియస్గానే నాలో ఉన్న ఫ్లాస్ అన్నీ బయట పెట్టేసింది. ప్రతిదీ కరెక్ట్ చేసుకుంటానే ఉన్నాను. ప్రతిదీ నాకైతే ఏంట్రా ఇది అసలు ఇంత మంచిగా ఉందని. వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళ ఫ్లాస్ గురించి తెలుసుకోవాలి, వాళ్ళ పాజిటివ్స్, వాళ్ళ నెగిటివ్స్, ఎవ్రీథింగ్ తెలుసుకోవాలి అని అంటే ఇదే మార్గం ఇప్పుడున్న జన్లో. అర్థమైందా? మనం రాముడు ఆ యుగానికి వెళ్ళవలేదు. ఆ యుగానికి వెళ్ళి మళ్ళీ అంత ధర్మంగా, అంత నీతిగా బతకాలంటే అది ఇప్పుడున్న దాంట్లో ఇంపాసిబుల్. కాబట్టి ట్రేడింగ్ అనేది అది పాసిబుల్. కానీ అందరి వల్ల అవుతుందా అంటే అందరి వల్ల కాదు. ఎవరి వల్ల అవుతుంది? ఎప్పుడు నిరంతరం నీ మిస్టేక్స్ని నువ్వు రెక్టిఫై చేసుకుంటూ ఎవ్రీథింగ్ నువ్వు షార్పన్ చేసుకుంటా ఉంటే 1 to 2 yearsకి అసలు వేరే లెవెల్లో ఉంటా ఉంటుంది మైండ్ సెట్ కానీ ఎవ్రీథింగ్. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇది ప్రీమియం అనుకున్నాం కదా, ఈ ప్రీమియంలో కూడా చూడు, డీప్ ప్రీమియంలో వచ్చేసి ఎంట్రీ ప్లాన్స్ లేవు. కరెక్ట్గా దాంట్లో మళ్ళీ ప్రీమియం డిస్కౌంట్ డివైడ్ చేసి హాఫ్ పార్ట్ ఆఫ్ ప్రీమియం అండ్ హాఫ్ పార్ట్ ఆఫ్ డిస్కౌంట్లో ఈ లెవెల్స్ అనేది చూస్ చేశాడనమాట. మళ్ళీ మీరు వెళ్ళేసి అతి తెలివి ప్రదర్శించమాకండి, వెళ్ళేసి నేను వెళ్ళిపోయి ప్రయోగిస్తాను. నువ్వు కొత్త ఏం కనిపెట్టబడలే. ఆయన కనిపెట్టిన టాపిక్సే మనం నేర్చుకుంటే అదే చాలు, అదే మోర్ దెన్ ఇనఫ్. చాలా టాపిక్లు ఉన్నాయి, ఓవర్ నాయన వెళ్తా ఉంటే వస్తూ ఉంటాయి. అంత డీప్కి వెళ్ళినా కన్ఫ్యూజ్ అయిపోతాం, అసలుకి ఏం తెలియపోయినా అస్సామే. సో ఏంటంటే ఇన్ బిట్వీన్లో ఉండాలి. ఇన్ బిట్వీన్ ద లైన్స్ అంటారు చూసావా, అలాగే ఇన్ బిట్వీన్ ద లైన్స్ కరెక్ట్ గైడెన్స్తో కరెక్ట్ మనిషి ఉండాలి. సీరియస్గానే చెప్తున్నాను, నేను నేర్చుకునేటప్పుడు నాకు కరెక్ట్ గైడెన్స్ లేక చాలా చాలా ఇబ్బంది పడ్డా. కరెక్ట్ గైడెన్స్తో కానీ వెళ్తే కొడితే బుల్లెట్ వెళ్ళిపోవాలంతే. దీన్ని ఎంట్రీ మోడల్గా ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. ఇక్కడున్న ఎగ్జాంపుల్లో బై సైడ్ లిక్విడిటీ స్వీప్ చేసింది. స్వీప్ చేశాక ఒక స్వింగ్ హై అండ్ ఒక స్వింగ్ లో కోసం వెయిట్ చేస్తామని చెప్పాం కదా, ఇది స్వింగ్ లో. ఓకే, ఇప్పుడు ఓటీ మార్క్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉంది కదా, ఈ జోన్ అంతా వచ్చేసి ఎంట్రీ లెవెల్. ఈ జోన్ అని కాదు, ఈ ఏరియా అంతా వచ్చేసి ఎంట్రీస్ కోసం వెయిట్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ మనకి ఇక్కడ స్వింగ్ హై నుంచి స్వింగ్లోకి ఎంట్రీ పాయింట్కి అయితే వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది అండ్ మన టార్గెట్ వచ్చేసి ఇక్కడ ఉన్న సెల్ సైడ్ లిక్విడిటీకి ఉంటుంది. ఓకే, అది టార్గెట్ ఇచ్చిందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. ట్రేడ్స్ అనేది ఎంట్రీ పాయింట్స్ యూస్ చేసి ఇలా యూస్ చేస్తాం, యాజ్ సింపుల్ యాజ్ దట్. కానీ వెళ్ళి వెంటనే వెళ్ళేసి నేను ఎంట్రీ పాయింట్స్ కోసం చేయాలి, నాకు ఎంట్రీ కావాలని కాకుండా ఆ ఏరియాస్లో ఎలాగ వర్క్ అవుతుందో లేదా మీరు ఫస్ట్
బ్యాక్ టెస్ట్ చేయండి. ఓకేనా? బ్యాక్ టెస్ట్ చేసి మీకు ఎలా వర్క్ అవుతుందో అని చూసి దాన్ని బట్టి మీరు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ ఒక బైసే లిక్విడిటీ ఉంది, తర్వాత ఓటీ వేసేస్తానంటే అలా కాదు. దానికి ఇంకా చాలా ఫర్దర్ కాన్ఫిడెన్సెస్ ఉంటాయి. అవన్నీ యాడ్ చేసుకొని చేస్తేనే హై ప్రాబిలిటీ ట్రేడ్స్ అనేది ఉంటుంది. అర్థమైందా? నేను గీసిన ప్రతిదీ వెళ్ళిపోవాలంటే గీసిన ప్రతిదీ అస్సలు వెళ్ళదు. సో మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అంతే జాగ్రత్తగా వెళ్ళి బ్యాక్ టెస్ట్ చేయండి, అంతే జాగ్రత్తగా ఫార్వర్డ్ టెస్టింగ్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్. మరొక ఎపిసోడ్లో మరికొన్ని పాయింట్స్తో కుక్ చేద్దాం. అంటిల్ దెన్ బాయ్.